2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత కావలసిన పచ్చిమిరపకాయలు వేయాలి. ఇది బాగా వేసాక ధనియాలు జీలకర్ర వేసుకోవాలి. అది బాగా వేసాక టమాటా పీసెస్ కట్ చేసుకున్నది వేయాలి. టమాటా పీసెస్ వేస్తే మూత పెట్టాలి మగ్గాలి. అవి మగ్గిన తర్వాత కొబ్బరికాయ ముక్కలు వేసుకొని కలపాలి బాగా. 2 మినిట్స్ ఫ్రై అయ్యాక కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేయాలి. ఇందులోనే పక్క తీసిన చింతపండు కొద్దిగా వేయాలి. దానికి తగినంత ఉప్పు వేయాలి. బాగా వేసాక స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారిపోయి దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తూ గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లో పెట్టుకోవాలి. దీని మీద పోపు వేయాలి. లైట్గా ఆయిల్ వేసి దాంట్లో ఎండుమిరపకాయలు, లైట్గా జీలకర్ర, లైట్గా ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఈ పోపుని మనం చేసుకున్న పచ్చడిలో వేయాలి. ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తిమీర పచ్చడి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్టీ కొత్తిమీర పచ్చడి రెడీ.